లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆదరగొట్టేశారు. బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసనతో బెదరగొట్టేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇదేమి తీరంటూ వారి నిరసనకు అడ్డు తగిలితే అడ్డొస్తున్న వారందరినీ సస్పెండ్ చేసి మేయర్ తానేంటో నిరూపించుకున్నారు. రసాబసగా మొదలైన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో పార్టీల వారీగా కార్పొరేటర్లు తమ నిరసనతో హోరెత్తిచ్చారు. చెబితే వినేది లేదు, పిలిస్తే వచ్చేదే లేదు అంటూ కార్పొరేటర్లు పట్టుబడడంతో మార్షల్స్ వారిని ఎత్తుకెళ్లి బయట పోలీసులకు అప్పచెప్పేశారు. గులాబీ కార్పొరేటర్లందరినీ మాకుమ్మడిగా రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ కు తరలించేస్తే మైహునా అంటూ వారికి మద్దతు తెలిపిన తలసాని తోడుగా నిలిచారు. 2025-26 సంవత్సరం గాను 8,440 కోట్ల బడ్జెట్ కు ఆమోదం దక్కితే ప్రజా సమస్యలపై చర్చ వద్దు, బడ్జెట్ మాత్రమే ముద్దంటూ సాగిన సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపితే కాంగ్రెస్ కార్పొరేటర్లు వాటిని చించేసి మేయర్ వెంట నిలవగా ఇక ఈ గొడవకు కార్పొరేటర్లను సస్పెండ్ చేసి మేయర్ పుల్ స్టాప్ పెట్టేగా అరెస్ట్ అయిన కార్పొరేటర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తోడుగా నిలిచి ఇక్కడితో అయిపోలేదు, ఇక ముందుంది అసలు కథ అని తెలియజేస్తున్నారు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం సాక్షిగా బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టులు, బీజేపీ కార్పొరేటర్ల నిరసనతో నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి నార్త్ జోన్ పరిధిలోని రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు 30 మందికి పైగా బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ కు తరలించడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని కార్పొరేటర్లకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నార్త్ జోన్ లష్కర్ ప్రాంతానికి చెందిన బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ, మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత, అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మితో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ వద్ద నిరసనతో హోరెత్తిచ్చారు. మాజీ మంత్రి సనత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటే, వివేకానందలు రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టిన కార్పొరేటర్లకు సంఘీభావం తెలిపారు. కార్పొరేటర్లతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని భయానక వాతావరణాన్ని కాంగ్రెస్ సృష్టించిందని, దౌర్జన్యపూరిత వాతావరణాన్ని సృష్టించి బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్ తో అడ్డుకోవడం సమంజసం కాదని తలసాని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ఇలాంటి వాతావరణాన్ని సృష్టించలేదని, బడ్జెట్ సమావేశాల్లో అందరి వాదన విలాల్సిన అవసరం ఎంతైనా ఉందని తలసాని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదంటూ తలసాని దుయ్యబట్టారు. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ భాగస్వామిగా బడ్జెట్ సమావేశాలు కొనసాగాయంటూ తలసాని విమర్శించారు. ప్రజల కొరకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తుందంటూ తలసాని తెలిపారు. ఆ చర్చలు ఏం లేకుండా మేము మా ఇష్టం ఉన్నట్టు బడ్జెట్ని మేము ఆమోదం తెలిపినామని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసిన 5 నిమిషాలకే చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇదంతా జరుగుతుంటే బీజేపీ వాళ్ళు అక్కడనే ఉన్నారు. పోనీ వాళ్ళు ఏమైనా చర్చల భాగస్వామ్యమైనరా? ఎంఐఎం వాళ్ళు ఏమైనా భాగస్వామ్యమైనరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా భాగస్వామ్యం? ఎవరు లేదు. 5 నిమిషాలలో డెమోక్రసీలో ఇది కరెక్ట్ కాదు. గురువారం జరిగిన జీహెచ్ఎంసీ బడ్జెట్ కౌన్సిల్ సమావేశాలపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ముక్తకంఠంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత మండిపడ్డారు. మేయర్ వ్యవహరించిన తీరు బాధాకరమని, పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపే అధికారం కార్పొరేటర్లకు ఉందని, కాంగ్రెస్ కార్పొరేటర్లు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఇది చాలా దౌర్జన్యంగా మహిళల కార్పొరేటర్లందరినీ ఈ రోజు జెంట్స్ తోటి
ఈరోజు నెట్టేయడం జరిగింది. మగవాళ్ళతోటి ఈరోజు నూకేసి పంపించడం జరిగింది బయటికి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ బడ్జెట్ లో అనేక డౌట్స్ ఉన్నాయని, గత బడ్జెట్ తో పాటు ప్రస్తుత బడ్జెట్ వివరాలు తెలపాలని కోరడం జరిగిందని, అయితే కాంగ్రెస్ కార్పొరేటర్లు పథకం ప్రకారమే తమపై దౌర్జన్యానికి దిగారని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల్ హేమ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజల పక్షాన పోరాటం చేయడమే తమ లక్ష్యమన్నారు. కానీ కేవలం ప్రశ్నించినందుకు, ప్రజల పక్షాన మేము పోరాడుతున్నందుకు మమ్మల్ని అన్యాయంగా కేసులు పాలు చేసి ఈరోజు పిఎస్లో కూర్చోబెట్టి వాళ్ళు సభ నడిపిస్తున్నారు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఏ పార్టీలు ఒకటి ఏకమై సపోర్ట్ చేసుకుంటున్నాయి అనేది. సెంట్రల్లో, స్టేట్లో ఒకటిగా కలిసి పనిచేసి ఈరోజు ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్ పార్టీని ఒంటరి చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మేము భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలని సమస్యల మీద పోరాడుతూనే ఇక ముందుకెళ్తామని తెలియజేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కండువాపై గెలుపొందిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభరెడ్డిలపై నగరానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మా పార్టీ మీద గెలిచి ఇప్పుడు పక్క పార్టీలకు పోయి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. వేరే కార్పొరేటర్స్ కూడా మా పార్టీలో గెలిచిపోయిన వాళ్ళు ఈరోజు అందరూ చాలా ఎక్కువ మాట్లాడిండ్రు. కౌన్సిల్ సమావేశంలో మేయర్ వ్యవహరించిన తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను డమ్మీ చేయాలనే ఉద్దేశంతో చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఖబర్దార్ మేయర్ అంటూ విజయలక్ష్మి అంటూ మహిళా కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. దుస్థితి తీసుకొచ్చింది ఖచ్చితంగా ఖబర్దార్ గద్వాల విజయలక్ష్మి గారు. సమయం అన్నది వస్తుంది. మేము ఖచ్చితంగా ఈరోజు మా బాధ ఏంటి, మాకు ఇంత ఇదిగా చేయిస్తున్నారు, మా పోరాటం అనేది ఖచ్చితంగా న్యాయంగా జరుగుతుంది. డెవలప్మెంట్స్ విషయంలో కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మేమే కాదు. జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మద్దతుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యేలు రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కార్పొరేటర్లతోనే ఉండి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. పోలీస్ స్టేషన్ వద్దనే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్పొరేటర్లకు తలసాని శ్రీనివాస్ యాదవ్ భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీహరీష్ శేఖర్, ఆరిఫ్, కిషోర్, అఖిల్, మహేష్ యాదవ్లతో పాటు పలువురు సీనియర్ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద కార్పొరేటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. హే మహాత్మా, అధికారంలోకి వచ్చి 420 రోజులు అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన హామీలు 420. ఒకటి కూడా సవ్యంగా అమలు పరిచిన ఆనవాళ్లేవు. నువ్వైనా వారికి మంచి బుద్ధినివ్వంటూ మహాత్ముని ముందు తన విన్నపాన్ని ఇచ్చిన హామీలన్నీ మహాత్ముని విగ్రహానికి ఘంటాపథంగా అప్పజెప్పి ఇక నీదే బాధ్యత అంటూ ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అదరగొట్టేశారు. గులాబీ పెద్దలు ఇచ్చిన పిలుపుతో నీ ముందు నా విన్నపాన్ని ఉంచాను, నా సంతకం కూడా చేశాను, ఇక నిర్ణయం నీదేనంటూ గజ్జల నగేష్ మహాత్ముని వర్ధంతి సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేశారు. సర్కార్కు 420 హామీలు అమలు చేసే బుద్ధి ఇవ్వాలని, మంచి సద్బుద్ధి ఇవ్వాలని, మంచి పరిపాలన చేయాలని మిమ్మల్ని సన్నిమేగా మేము కోరుకుంటున్నాము, మీకు మేము అభ్యర్థిస్తున్నాము. జై తెలంగాణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో ఇక పార్టీ ఆదేశాలకు కట్టుబడి లోబడి పనిచేసే బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తన నిరసనను తిరుమలగిరిలోని మహాత్ముని విగ్రహం ముందు తెలియజేశారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 420 రోజుల సమయం కావస్తున్న తరుణంలో ఇక వారిచ్చిన 420 హామీల చిట్టాతో పాటు 6 గ్యారంటీలతో హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు నెరవేర్చలేదంటూ ఆ డేటా మొత్తాన్ని పేపర్ రూపకంగా తయారు చేసి మహాత్ముని ముందుంచి నిరసన తెలియజేశారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం తన విన్నపాన్ని వాటినన్నిటిని చదివి వినిపించి ఇన్ని హామీలు ఇచ్చినా ఏది నెరవేర్చకుండా వ్యవహరిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వే బుద్ధి చెప్పాలంటూ వినతి పత్రాన్ని అందించారు. కంటోన్మెంట్ గులాబీ నాయకులతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపడంతో పాటు 2 నిమిషాలు మౌనం వహించి హామీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ తెలియజేశారు. రైతుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు, మహిళల నుంచి విద్యార్థుల వరకు అందరినీ మోసపూరిత వాగ్దానాలు చేశారని, 400 రోజులు గడిచినప్పటికీ వారిచ్చిన 420 హామీలు మాత్రం నెరవేరడం లేదంటూ గజ్జల నగేష్ తన గోడును మహాత్ముని విగ్రహానికి తెలియజేశారు. పార్టీ ఇచ్చిన పిలుపుతో ఈ రోజు మహాత్మునికి వినతి పత్రం అందించడం జరిగిందని, త్వరలో భవిష్యత్తు కార్యాచరణతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ గజ్జల నగేష్ తెలియజేశారు. కార్యక్రమంలో కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రేస్, బీఆర్ఎస్ నాయకులు జంగిలిరాజు, సతీష్ రావుల, శ్రీనివాస్, నారాయణ, కిరణ్, సత్యనారాయణ గౌడ్, జోడి బ్రదర్స్, శ్రీనివాస్, అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు. మహాత్ముని సాక్షిగా నేటి నిరసనను కంటోన్మెంట్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గజ్జల నగేష్ తెలియజేయగా, ఇక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తమ పోరాటం అహింసా మార్గంలోనే కొనసాగిస్తామంటూ తెలియజేయగా, అరెస్టులు, కేసులు కాదు,
ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించాలంటూ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వే అందరినీ పరేషాన్కు గురి చేసింది. తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారంటూ ఆప్షన్లతో పోల్స్ పెట్టగా వచ్చిన రిజల్ట్ చూసి కాంగ్రెస్ పార్టీ షాక్ అయింది. అనుకోని రీతిలో వచ్చిన రిజల్ట్కు అందరికీ మైండ్ బ్లాక్ కాగా కాంగ్రెస్ పార్టీ మేం సోషల్ మీడియాలో కాస్త వీక్ ఉన్నామంటూ కొట్టిపారేస్తే గులాబీ నేతలు మాత్రం ఇది మా విజయం అంటూ సంతోషపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మీరు ఏ పాలన కోరుకుంటున్నారు, ఫామ్ హౌస్ పాలన లేక ప్రజల వద్దకు పాలన అంటూ సర్వే నిర్వహించింది. అయితే చాలా మంది తమ అభిప్రాయంను ఫామ్ హౌస్ పాలన అంటూ మార్క్స్ చేయడంతో ఫామ్ హౌస్ పాలనకు 67% వస్తే ప్రజల వద్దకు పాలనకు కేవలం 33% వచ్చింది. అంటే బీఆర్ఎస్ పాలన వైపు మరలా అందరూ మొగ్గు చూపుతున్నట్లుగా పరిస్థితి మారగా ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రం మేము సోషల్ మీడియాలో కాస్త బలహీనంగా ఉన్నామంటూ రిజల్ట్ కొట్టి పారేస్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజలు మనసులో మాట చెప్పేశారంటూ సంతోషపడ్డారు. సునీల్ కన్గోల్కి ఇలా ప్రజలు గిప్ప 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 గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆన్సర్. ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటావు, తమాషా అనుకుంటున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటున్నావా? ఎంత ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇవ్వలేదు, హామీ ప్రకారం గృహిణులకు 2,500 ఇవ్వలేదు, వృద్ధాప్య పెన్షన్లు 4,000 అంటూ కల్లుబొల్లి కబుర్లు చెప్పి మార్చేశారు. అన్నింటా మోసం దగాతో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ఇదంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్న క్రిషాంక్ నిరసన జ్వాలను రగిలించారు. మహాత్మా ఇదేం తీరు అంటూ ఆయన సాక్షిగా ఇచ్చిన హామీల పథకాల పట్టిక పట్టి ఇది 420 ప్రభుత్వం అంటూ నినాదాలతో హోరెత్తించారు. 420 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటూ మహాత్ముని వర్ధంతి సాక్షిగా తమ విన్నపాన్ని తెలియజేస్తూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో ఇక వాటిని ఆచరణలో పెట్టే పనిలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్ని క్రిషాంక్ నిమగ్నమయ్యారు. 7వ వార్డు తిరుమలగిరిలో బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ తో తిరుమలగిరిలోని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు తన టీం సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమానికి గులాబీ శ్రేణులు హాజరు కాగా కాంగ్రెస్ 420 హామీలు అంటూ ప్లకార్డులు పట్టుకుని నాడు ప్రకటించిన హామీల ఫోటోలతో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాడు హామీలతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటూ సిగ్గు సిగ్గు అంటూ నినాదాలతో హోరెత్తిచ్చారు. రైతులకు 15,000 రూపాయల భరోసా అంటూ మాయమాటలు చెప్పి ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదని, రుణమాఫీకి ఎవరికి చేశారో తెలియని పరిస్థితి అని, గృహిణులకు 2,500 రూపాయలు, వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లను పెంచుతామంటూ మాయమాటలు చెప్పి వాటిని అమలు చేసిన పాపాన పోలేదంటూ క్రిషాంక్ మండిపడ్డారు. 420 రోజుల పాలనలో 420 హామీలతో ప్రజలకు మోసం చేసిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని, ఆ రోజు తప్పక వస్తుందంటూ క్రిషాంక్ తెలియజేయగా హామీల అమలు కోసం ప్రజల తరఫున తమ పోరాటం సాగుతూనే ఉందంటూ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మోని, ఉమేష్, చిన్నన్న, సురేష్, శేఖర్ సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపుతో ఇక నిరసనలే కాదు త్వరలో పోరాటం అంటూ క్రిషాంక్ తెలియజేయగా హామీలతో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావడంతో పాటు నిరసనలతో ఇక ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తా అంటూ బీఆర్ఎస్ నేతలు తెలియజేశారు. ఎవరో నాయకుడు వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా బస్తీ వాసులంతా కలిసికట్టుగా బోర్డు సీఓ మధుకర్ నాయక్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. నాయకులే కాదు సామాన్య ప్రజలు ఎంతో ముఖ్యమంటూ సీఓ మధుకర్ నాయక్ వారి వినతులు విని వెనువెంటనే సమస్యను పరిష్కరించాలంటూ సంబంధిత శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సీఓ మధుకర్ నాయక్ స్పందన చూసి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు సైతం పనుల విషయం ఎలా ఉన్నా సీఓ స్పందనకు ఫిదా అయిపోయారు. సామాన్యులకు అందుబాటులో ఉండి సమస్యలు విన్న సీఓకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్ బస్తీ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు సీఓ మధుకర్ నాయక్ ను గురువారం కలిశారు. తమ బస్తీలో డ్రైనేజీ పైప్ లైన్ పనులను పూర్తి చేయలేదని, కొన్ని చోట్ల పనులు నిర్వహించి మరికొన్ని చోట్ల వదిలేశారంటూ వారు సీఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఓ మధుకర్ నాయక్ 5వ వార్డుకు చెందిన ఇంజనీర్ తరుణ్ పిలిపించి పనులు ఎందుకు పూర్తి చేయలేదంటూ వివరణ అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా పర్యటించి వేగంగా డ్రైనేజీ పైప్ లైన్ పనులు పూర్తి చేసి సీసీ రోడ్లు వేయాలని మధుకర్ నాయక్ వార్డు ఇంజనీర్ కు సూచించారు. సీఓ మధుకర్ నాయక్ కలిసిన వారిలో అధ్యక్షుడు ఎం శివకుమార్ తో పాటు వైస్ ప్రెసిడెంట్ సక్కుబాయ్, పుష్ప, ప్రధాన కార్యదర్శి రాజు, సంయుక్త కార్యదర్శి మురళి, రేణుక, రాజు, వినయ్, శోభరణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నగేష్, మొగలయ్య, కోశాధికారి రఘు, కార్యనిర్వహణ సభ్యులతో పాటు బస్తీవాసులున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జేబీఎస్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ నాయకుడు బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోరాట యోధుడు, ప్రజా గాయకుడు గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాలరాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ హైదర్తో పాటు సీనియర్ నాయకుడు బంగారు సదానంద్, మారుతి గౌడ్, వెంకటేష్, సందీప్ యాదవ్, నాగిరెడ్డి, ఉదయ్ కిరణ్, తరుణ్ రాజ్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యలు చేసినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా ఇక్కడ బండి సంజయ్ గారి దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరుగుతుంది. పేదవారి కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మారేడుపల్లి అంబేద్కర్ నగర్కు చెందిన రాజమ్మకు మంజూరైన ₹1,00,000 ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని శ్రీ గణేష్ అన్నారు. మోండా డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని బాబురావు పరామర్శించారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది నివాసానికి చేరుకున్న సీనియర్ నాయకుడిని పరామర్శించి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని బాబురావు సూచించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి చేకూరేలా చూడనున్నట్లు బాబురావు తెలిపారు. తన కారును మహిళా కార్యకర్తలకు అప్పగించి బుల్లెట్ బైక్ పై కంటోన్మెంట్ వ్యాప్తంగా సంచరిస్తూ పలు కార్యక్రమాల్లో సీనియర్ నాయకులతో కలిసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు బొల్లు కిషన్ వెంట నియోజకవర్గంలో కలియదిరుగుతూ మహాత్మాగాంధీ సేవలను కొనియాడుతూ ఆయనకు ఘన నివాళులర్పించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ సుడిగాలి పర్యటన చేస్తూ పలుచోట్ల అతిథిగా పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. ఉదయం బోయినపల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి భారీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వాతంత్ర్యం కొరకు మహాత్మాగాంధీ చేసిన పోరాట పటిమను గుర్తు చేశారు. అనంతరం బోయినపల్లి చౌరస్తాలో మహిళా నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. మహాత్మాగాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అహింసా మార్గాన్ని ఎంచుకొని స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలంటూ బొల్లు కిషన్ సూచించారు. బోయినపల్లి నుండి మారేడుపల్లిలోని 4వ వార్డు గాంధీ హట్స్ కు చేరుకుని మహాత్మా గాంధీ విగ్రహానికి భారీ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ అమర్ రహే అంటూ జోరుగా నినాదాలు చేశారు. భారతదేశానికి స్వేచ్ఛను అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అంటూ కొనియాడారు. మరి వారి ఆశయాలను మన యువకులు, మన ఆడపడుచులు దేశానికి సేవ చేసే భాగంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మీ ద్వారా తెలియజేస్తూ మరి వారికి నిజమైన ఘన నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో కలియదిరిగిన బొల్లు కిషన్ మహిళా నాయకులకు తన కారును అప్పగించి సీనియర్ నాయకుడు బలవంత్ రెడ్డి బుల్లెట్ వాహనంపై చక్కర్లు కొడుతూ పలుచోట్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొల్లు కిషన్ వెంట మరికొంతమంది సీనియర్ నాయకులు బైక్లపై కార్యక్రమానికి తరలివచ్చారు. సీనియర్ నాయకులు బద్దం బలవంత్ రెడ్డి, బంగారు సదానంద్, ఎస్ వెంకట్, హరికృష్ణ, గుడ్డుబాయ్, కుమార్ రాజు, మారుతి గౌడ్, అరుణ్ యాదవ్, సయ్యద్ అమీర్ బాయ్, మహిళా నాయకురాలు వందనా సురేఖ్తో పాటు పలువురు గురువారం పలుచోట్ల జరిగిన మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాల్లో బొల్లు కిషన్ వెంట పాల్గొన్నారు. गांधी का नाम रहेगा जब तक सूरज चंद रहेगा, महात्मा गांधी का नाम रहेगा. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రతిపాదనతో కంటోన్మెంట్ మోండా డివిజన్లో త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నట్లు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిరబోయిన సంతోష్ యాదవ్ తెలిపారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ తీరు హాస్యాస్పదంగా ఉందని చిరబోయిన సంతోష్ యాదవ్ విమర్శించారు. స్థానిక కార్పొరేటర్ గారు మన జనరల్ కమిషనర్ గారిని, ఎండి అశోక్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది వర్క్స్ గురించి. అమ్మ నేను ఒకటే తెలియజేస్తున్నా ఏంటంటే మీరు తెలుసుకోండి, మా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చిండు, ఆల్రెడీ శాంక్షన్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇంకో 10 రోజుల్లో వర్క్సే స్టార్ట్ అవుతాయి. అమ్మ మీరు పబ్లిక్కి చెప్దామనుకుంటే పబ్లిక్ కూడా తెలుసు ఎవరు చేస్తున్నారు వర్క్స్. 4 సంవత్సరాల నుంచి చేయని వర్క్స్ ఇప్పుడు అవుతున్నాయి. మీకు రోడ్స్ కానీ మీరు చేసే ఉండి అప్పుడే 4 సంవత్సరాల కింద ఎందుకు చేయలేరమ్మా? పబ్లిక్ ఎందుకు చెప్తున్నారు మేము చేస్తున్నాం? ఫోటో ఎందుకమ్మా? సోషల్ మీడియా ఎందుకు? ఫోటో ఎందుకు? మనం చేసేది ఎందుకు? మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? మనము వాళ్ళకు సేవ చేయడానికి ఎన్నుకున్నారు. ఆ సేవ చేయండి, మీరు చేయొద్దు అంటలే నేను, కానీ మనం చేస్తున్నాము, మేమే చేస్తున్నాం వర్క్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అక్కడిక్కడ కొంచెం.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ విస్తృతంగా పర్యటనలు చేపడుతూ సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారని, గతంలో ఏ ఎమ్మెల్యే కూడా శ్రీ గణేష్ లాగా ప్రజా సమస్యలపై స్పందించలేదని సంతోష్ యాదవ్ అన్నారు. త్వరలో మోండా డివిజన్లో 2,75,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని సంతోష్ యాదవ్ అన్నారు. ఇది మీకు తెలియజేయాల్సింది ఏముందంటే 2,70,00,000 వర్క్స్ పెట్టడం జరిగింది మోండా డివిజన్లో. రోడ్స్, డ్రైన్ వాటర్, అది మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు, ఎమ్మెల్యే గారి లెటర్ మీద పెట్టడం జరిగింది. ఇంకోటి మన టీచర్స్ కాలనీలో కూడా కాలనీ సమస్యలు ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు ఒకసారి పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడ కూడా సమస్య వచ్చినప్పుడు 89 లక్షల వర్క్స్ ఆల్రెడీ మనకు శాంక్షన్ ఉన్నది. ఇంకొక 10 రోజులలో కూడా ఈ వర్క్ జరగబోతుంది. ఇంకోటి మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో మోండా డివిజన్లో డ్రైనేజ్ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కానుందని ఆయన అన్నారు. కనీస అవగాహన లేకుండా కొందరు నాయకులు డివిజన్లో సమస్యలు ఉన్నాయంటూ ఉన్నత స్థాయి అధికారులను కలుస్తూ తామే సమస్యలను పరిష్కరిస్తున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ సంతోష్ యాదవ్ ఎద్దేవా చేశారు. మారేడుపల్లి మైసమ్మ దేవాలయం వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి బోర్డు అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వచ్చిన కథనానికి కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ స్పందించి మ్యాన్ హోల్స్ వద్ద గల్ఫర్ల సహకారంతో నీటిని తోడి మరమ్మతులు పని చేపట్టి తాత్కాలిక ఉపశమనానికి నాంది పలికారు. స్థానికంగా కొన్ని రోజులుగా ఉదయం మ్యాన్ హోల్స్ నుండి మురుగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తుండటంతో ఈ రోడ్డు మార్గం పూర్తిగా మురుగునీటిమయంగా మారింది. దీంతో వాహనదారులు, బాటసార్లు ఈ రోడ్డు మార్గంలో వెళ్లాలంటేనే ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. మురుగునీటిని దాటుకుంటూ వెళ్లడం అతి కష్టంగా మారింది. వాహనాలు స్పీడ్ గా వెళ్తుండటంతో చుట్టుపక్కల వారిపై డ్రైనేజీ మురుగునీరు చిందిపడుతుండటంతో వారి బాధలు వర్ణనాతీరంగా మారాయి. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ దృష్టికి స్థానికుల సమస్యను తీసుకురావడంతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. దీంతో బోర్డు సిబ్బంది గురువారం మట్టిని తోడే మెషిన్లతో పాటు గల్ఫర్లను ఏర్పాటు చేసి మ్యాన్ హోల్స్ వద్ద మరమ్మతులను చేపట్టి తాత్కాలిక ఉపశమనానికి కృషి చేశారు. స్థానికంగా డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో అధికారులు మరమ్మతులు నిర్వహించిన కొద్ది రోజులకే యథావిధిగా సమస్య ఉత్పన్నమవుతుంది. నూతన పైప్లైన్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. గురువారం ఉదయం చేపట్టిన మరమ్మతు పనులను సీనియర్ నాయకుడు పనాస సంతోష్ పరిశీలించారు. పలుసార్లు బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడం జరిగిందని, నూతన పైప్లైన్ తోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సంతోష్ తెలిపారు. జటిలంగా ఉన్న సమస్యను పరిష్కరించేలా మరమ్మతులు చేపట్టిన బోర్డు సీఓ మధుకర్ నాయక్, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ కు సిబ్బందికి పనాస సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. మహాత్మాగాంధీ వర్ధంతి అయినా జయంతి అయినా ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ప్రతి కార్యక్రమంలో ముందుండి తన అనుచర వర్గంతో కలిసి పాల్గొంటుంటారు. మహాత్మాగాంధీ స్టాచ్యూ వద్ద ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి కార్యక్రమం విజయవంతం కొరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంటారు. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రామ్గోపాల్పేట డివిజన్ ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ స్టాచ్యూకి ఘనంగా నివాళులర్పించి మహాత్మాగాంధీ సేవలను ప్రశంసించారు. సత్యం, అహింసను ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. మాజీ కార్పొరేటర్లు అత్తెలి మల్లికార్జున్ గౌడ్, అత్తెలి అరుణ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తెలి శ్రీనివాస్ గౌడ్, మోండా డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కిషోర్, శ్రీహరి, ఆంజనేయులు, విజయ్, చారి, మహేష్ యాదవ్, మహేందర్, శేఖర్, సతీష్, గణేష్లతో పాటు పలువురు తలసాని వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ అమర్హే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మహాత్మాగాంధీ స్టాచ్యూకి మాజీ కార్పొరేటర్ అత్తెలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నివాళులర్పించారు. కంటోన్మెంట్ 2వ వార్డ్ రసూలపురలో మహాత్మాగాంధీ విగ్రహానికి ఘనంగా నివాళుల కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మహాత్మాగాంధీ స్టాచ్యూకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, కుమార్ ముదిరాజ్, శ్యామ్రెడ్డి, పొన్నాల బాబు, హవాబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ వాసవి నగర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి వాసవి క్లబ్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. శాంతి మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చి భారతదేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న వాసవి క్లబ్ సభ్యులకు మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు.
కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు వేడుకలు జరగనుండగా ఈ రోజు బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఆలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని బ్రోచర్ ను లాంచ్ చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని బాపూజీ నగర్ నేషనల్ హెర్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమానికి అతిథిగా జంపన్న పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్నింటా ఇక అన్ని శుభాలే జరగాలంటూ ఆ భగవంతుని వేడుకుంటూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బానుక నర్మదా మల్లికార్జున దంపతులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ భావనా కాలనీలోని గణపతి దేవాలయంలో 27వ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహించిన లక్ష పుష్పార్చన కార్యక్రమంలో బానుక దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారి దయతో అంతా శుభమే జరగాలంటూ వేడుకున్నారు. కార్యక్రమంలో దుర్గారెడ్డి, సత్తయ్య, కుమార్, సంపత్, శరత్ బాబు, నరసింహ, సాయి ప్రకాష్ తో పాటు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మహేంద్ర హిల్స్ లోని పహడి హనుమాన్ దేవాలయంలో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో బానుక మల్లికార్జున్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ వార్డుల వారీగా అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. నిరుపేదలు ఉండే ప్రాంతంలో పోస్టాఫీస్ ద్వారా జీరో అకౌంట్ ను ఓపెన్ చేయించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, పోస్టల్ పథకాలను తెలియజేస్తూ ప్రత్యేక క్యాంపును బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ 3వ వార్డు గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్ వద్ద ప్రత్యేకంగా పోస్ట్ మాస్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా సుమారు 60 మంది జీరో అకౌంట్ ద్వారా పోస్టల్ బ్యాంకు ఖాతాదారులుగా చేరారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కేంద్రం పలు పథకాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి అకౌంట్లు కలిగి ఉండాలని, అందుకోసమే ప్రత్యేకంగా క్యాంపుని ఏర్పాటు చేసినట్లు బిఎన్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో మనోవికాస్ నగర్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్లు బజ్గల్, చెన్నయ్య, రాజగోపాల్, బీజేపీ నాయకులు, వార్డు అధ్యక్షుడు అరుణ్, రేఖా, నందిని, ప్రవీణ్, రేణుక, అనురాధ, స్వాతితో పాటు పలువురు పాల్గొన్నారు. భార్య సర్వసభ్య సమావేశంలో బడ్జెట్ నోట్ చేసుకుంటుంటే భర్త నియోజకవర్గానికి వచ్చిన అతిథులకు ఆహ్వానం పలుకుతూ వారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ లోని శ్యామ్ బాబా మందిరాన్ని ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించి స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ జీహెచ్ఎంసీలో జరుగుతున్న సర్వసభ్య సమావేశాల్లో బడ్జెట్ సమావేశానికి వెళ్లగా కొంతం నరేష్ ఎంపీ ఈటల వెంట మిగతా నాయకులతో కలిసి పర్యటనలో పాల్గొన్నారు. బీజేపీ కార్పొరేటర్లతో కలిసి కొంతం దీపికా నరేష్ సర్వసభ్య సమావేశంలో నిరసన తెలపడంతో పాటు వారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలను నోట్ చేసుకుంటూ నేడు బిజీగా మారారు. బోయినపల్లి కూరగాయల మార్కెట్ చైర్మన్గా నియమితులైన ఆనంద్ బాబును మార్కెట్ యార్డ్ వ్యాపారులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. మాజీ డైరెక్టర్ మార్షెట్ గిరిధర్ ఆధ్వర్యంలో బోయినపల్లి మార్కెట్కు చెందిన దుకాణదారులు జగన్మోహన్, శివకుమార్, బాలమల్లు, హనుమంతులు, అంజీ, జంబో, హనుమంతరావు తదితరులు ఆనంద్ బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ ప్రభాకర్ను కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు వారు తెలిపారు. బోయినపల్లి మార్కెట్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు తదితర సమస్యలను పరిష్కరించాలని చైర్మన్ ఆనంద్ బాబుకు మార్షెట్టి గిరిధర్ టీం సభ్యులు విజ్ఞప్తి చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు నరేష్ యాదవ్ మహాకుంభాభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభాభిషేకానికి తన టీం సభ్యులతో కలిసి తరలి వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి కుంభాభిషేకంలో పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలకోసారి వచ్చే మహాకుంభాభిషేకంలో పాల్గొనడం తన అదృష్టమని నరేష్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కుంభాభిషేకంలో పాల్గొన్న అనంతరం అయోధ్య రాములవారి ఆలయం, కాశీ విశ్వనాథ టెంపుల్స్లోని స్వామివార్లను దర్శించుకోవడం జరిగిందని నరేష్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ గాంధీనగర్లో వీధి దీపాలు వెలగడం లేదు. కంటోన్మెంట్ బోర్డు ఈ చావన్లో ఫిర్యాదు చేయడంతో బోర్డు సిబ్బంది గురువారం మరమ్మతులు నిర్వహించడం జరిగిందని సీనియర్ నాయకుడు వీరేష్ తెలిపారు. బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బండప్పలతో పాటు పలువురు వీధి దీపాల మరమ్మతులను పరిశీలించారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.